ఈ నెల 17న రాహుల్ గాంధీకి మద్దతుగా పెన్మలూరులో ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాడిగట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొసనం రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండి కూటమి ముఖ్య నాయకులు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం మరియు ధాన్యకుల మురళి పాల్గొని తాడిగడప ఆల్ఫా కేఫ్ నుండి పోరంకి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇండి కూటమి నాయకులు మరియు బీజేపీ పార్టీ వ్యతిరేక కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఇది జనాల్లో అవేర్నెస్సే కాకుండా ఈ మధ్య అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే లాంటిది. ఎందుకంటే బీజేపీకి ఎవరైతే సహకరిస్తున్నారో వారు ఓటు మాటే ఉంచి మిగతా ఓటు తీసేయడం మూలాన ఈ ఓట్ చోరీ అనేది జరుగుతుంది. దాన్ని గ్రహించిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇది ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా ప్రతి ఒక్కరూ మేము వేసిన ఓటు ఆ పార్టీకే పడిందా లేదని తెలుసుకోవడం కోసమే ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి దానికి దేశం మొత్తం ప్రతి ఒక్క బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏమైనా అన్నీ మద్దతు ఇస్తున్నాయి. ఇంకో మాట చెప్పాలంటే కొన్ని బీజేపీతో సహకరించిన పార్టీలు కూడా ధైర్యం చేయలేక రావట్లేదు, కానీ ఇండైరెక్ట్గా మద్దతు కూడా ప్రకటిస్తున్నాయి అనేది కూడా తెలిసిన వార్తలే. కాబట్టి దీన్ని ప్రజలు గ్రహించి ఈ యొక్క రేపు మేము చేపట్టిపోయే ర్యాలీకి కానీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన ర్యాలీకి కానీ మద్దతు పలకాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. పేరు కొసనం రాము, నేను తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే సెప్టెంబర్ 17వ తారీఖు అనగా రేపు బుధవారం ఓట్ చోర్ గద్దె చోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తాడిగడప ఆల్ఫా జంక్షన్ దగ్గర ప్రజలను చైతన్యం చేయటానికి, అదేవిధంగా రాహుల్ గాంధీకి మద్దతు తెలియజేయటానికి ఓట్ చోర్ గద్దె చోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి పార్టీలు, దళిత ప్రజా సంఘాలు, మానవ హక్కులు, అలాగే ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారు, అదేవిధంగా జేడీ శీలం గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు, అదేవిధంగా జేడీ శీలం గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురి వినయ్ కుమార్ గారు, ఏఐసిసి మెంబర్ ధనేకుల మురళి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, మానవ హక్కుల్లో పనిచేసేవాళ్ళు, దళిత సంఘాలు, ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పెనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా ప్రాంతంలో కూడా ఓట్ చోర్ ఏ విధంగా జరిగింది, ప్రజలు ఏ రకంగా మోసపోతున్నారు, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకోకుండా ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, మతతత్వ పార్టీలకి ఏ రకంగా కొమ్ము కాస్తుందని ప్రజల్ని చైతన్యం చేయటం, అదేవిధంగా రాహుల్ గాంధీని బలపరచడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడానికి పెనమలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సురేష్ అండి, నేను కాంగ్రెస్ పార్టీ పెనమలూరు మండల అధ్యక్షుడిని. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగ ఓట్లని ఇచ్చేయాలని చెప్పేసి దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. దానికి సపోర్ట్గా మన జిల్లా నుంచి, మన జిల్లాలోని మన నియోజకవర్గం నుంచి, పెనమలూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నుండి రేపు 17వ తారీఖున భారీగా మన ఆల్ఫా సెంటర్ నుంచి కూడా మనకి ర్యాలీగా బయలుదేరి దాన్ని సపోర్ట్ చేస్తున్నామండి. ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం. దీనికి సపోర్ట్గా సిపిఎం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా తరపు నుంచి అందరినీ కోరుకున్నారండి.